బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన కొత్త సీజన్ లో ఇప్పటికే 4 వారాలు పూర్తయ్యాయి. 5వ వారం కూడా పూర్తి కావచ్చింది. గత సీజన్ లాగే ఈసారి కూడా మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇప్పటికే 4 ఎలిమినేట్ అయ్యారు. బెజవాడ బేబక్క, శేఖర్ భాష, అభయ్ నవీన్, సోనియా ఆకుల బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. దీంతో ప్రస్తుతానికి 10 మంది కంటెస్టెంట్స్ తోనే బిగ్ బాస్ హౌస్ రన్ అవుతోంది. దీంతో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయిందని తెలుస్తోంది. శనివారం లేదా ఆదివారం ఏదో ఒక రోజున వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడతారని ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే గత కొన్ని రోజులుగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీపై బిగ్ బాస్ నిర్వాహకులు వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు. పేరు చెప్పకుండా వారి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆడియన్స్ ను ఊరిస్తున్నారు. ఇక గత ఎపిసోడ్ చూసుకుంటే, మీరు మీకిచ్చిన ఛాలెంజెస్ అన్నింటినీ పూర్తి చేయని కారణంగా హౌస్ లోకి 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మీ మీదకు తుఫాన్లా దూసుకు వస్తున్నాయి అంటూ మరో హింట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ నేపథ్యంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ఆ 8 కంటెస్టెంట్స్ ఎవరా అని బిగ్ బాస్ ఆడియన్స్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పలు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే గతంలో బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఇప్పుడు బిగ్ బాస్ షోపై రివ్యూలు ఇస్తోన్న ఆదిరెడ్డి దీనిపై ఒక వీడియోను రిలీజ్ చేశాడు. ఇందులో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల వివరాలతో పాటు సమయం కూడా చెప్పేశాడు ఆదిరెడ్డి. ఆదిరెడ్డి ప్రకారం మెహబూబా, హరితేజ, నైని పావని, ముక్కవనేష్, గౌతమ్ కృష్ణ, రోహిణి, గంగవ్వ, టేస్టీ తేజ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా హౌస్ లోకి అడుగు పెట్టనున్నారని తెలుస్తోంది. ఈ శనివారం ఎపిసోడ్ లోనే వీరి ఎంట్రీ ఉంటుందని చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి. మరి ఇతని మాటల్లో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.